తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. 64 రూపాలుగా చెప్పబడే శివావతారాల్లో శ్రీ వీరభద్రేశ్వరుణ్ణి అఘోర రుద్రమూర్తిగా పేర్కొంటారు. శివగణంలోని వాడే అయినా సాక్షాత్తు శివునిగా వీరభద్రుడు సంభావింపబడుతూ ఉంటాడు. దక్షాధ్వర సంహారం చేసి శివుని సతీ వియోగ ఖేదాన్ని పరిసమాప్తమునర్చిన వానిగా వీరభద్రుడు కీర్తింపబడ్డాడు. శ్రీ వీరభద్రేశ్వర స్వామిని పూజించడం ద్వారా కళ్యాణయోగం సంభవిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రీ వీరభద్రస్వామి ఆలయాల్లో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెంది అనేక మంది భక్తులను ఆకర్షిస్తున్న దేవాలయం కర్ణాటక బాగల్కోట్ జిల్లా ముచికుంద గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ సందర్శనం చేసి విశేషాలను తెలుసుకుందాం రండి. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం అపురూప ఆధ్యాత్మిక ప్రదేశంగా విలసిల్లుతోంది. ప్రశాంతతను ఆభరణంగా చేసుకున్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. సప్తవర్ణ శోభిత ఆలయ గోపురం, దేవీదేవతల మందిరాలు, భక్తజన సందోహం ఇవన్నీ ఈ ఆలయ వైశిష్ట్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. ఉద్ధరిసి జ్వలనం నీలగాత్రం షడ్బాహు శోభనం బనపత్ర శిశూలేక్షు చాపఖండధరం శుభం భూత ప్రేతాది దమనం దుష్టారాతి వినాశనం మేరువశం మహేశం తం వీరభద్రం నమామ్యహం అంటూ శ్రీ వీరభద్రస్వామి వారి నామస్మరణంతో పునీతమైన పుణ్యధామం ముచికండి. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యక్షేత్రం ఉంది. శ్రీ వీరభద్రస్వామి ఆలయాల్లో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెంది అనేక మంది భక్తులను ఆకర్షిస్తున్న దివ్య ఆలయం ఇది. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి ముందు ప్రవేశ ద్వారం కానవస్తుంది. ఈ ప్రవేశ ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం కానవస్తుంది. అతి పురాతన ఈ దివ్యాలయానికి 500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అపురూప అతి పురాతన ఈ ఆలయం పచ్చని ప్రకృతి అందాలు, కొండలు, గుట్టల మధ్య అలరారుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారు స్థాపించిన వంతెన ఒకటి ఉంది. ఈ వంతెనకు సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రశాంతతకు వేదికగా భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్నిచ్చే దివ్యధామంగా అలరారుతోంది.
ఈ దివ్యాలయానికి వచ్చిన భక్తులు అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులవుతారు. ప్రధాన ఆలయానికి ముందు భక్తులకు నంది మంటపం కనిపిస్తుంది. మండపంలో నందీశ్వరుని శిలా ప్రతిమ భక్తుల్ని అమితంగా ఆకర్షిస్తుంది. నందీశ్వరుని భక్తితో దర్శించుకొని తమ వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అపురూప ఈ దివ్యాలయ రాజగోపురం సప్తవర్ణ శోభితంగా, అందంగా, ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఆలయ ప్రాకార పైభాగాన విస్తరించిన దేవతామూర్తులను దర్శించుకోగలం. ద్వారం పైభాగాన మధ్యలో శివపార్వతులు, ఇరువైపులా వినాయకుడు, కుమారస్వామి సహితంగా కానవస్తారు. ప్రవేశద్వార ఎడమ వైపున వినాయకుడు, మూల బ్రహ్మ, మహావిష్ణువు మూర్తులు, మరోవైపు నీలాంబికాదేవి, శరణు బసవేశ్వరుడు, కామధేనువు, శ్రీ పండితారాధ్యుల ప్రతిమలు ఉన్నాయి. అల్లమ ప్రభుదేవర, శ్రీ మహాదేవి ఋషి మూర్తులను కూడా దర్శించగలం. ఇదే ప్రాంగణంలో చెక్కతో చేసిన రథం కానవస్తుంది. అలాగే కామధేనువు, కల్పవృక్షం, దేవసేనుడు, వాయసవాహనం మీద శనీశ్వరుడు, పండితారాధ్యుల మూర్తులు కనిపిస్తాయి. అతి పురాతన ఆలయంగా చెప్పబడే ఈ ఆలయం ఎందరో స్వాములు, మఠాధీశులు సేవించి తరిస్తున్న దివ్య ప్రదేశం. ఆలయంలోని దేవతామూర్తులు, శిల్ప సంపద, శిల్పకళా విజ్ఞానం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. భక్తులు ఈ మూర్తులను దర్శించుకుంటూ ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం భక్తులు శ్రీ వీరభద్రస్వామి వారి నామస్మరణం చేసుకుంటూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రధాన ఆలయం 3 ఆలయాల సమన్వితంగా కానవస్తుంది. గర్భాలయంలో శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయానికి ఎడమ వైపున మహేశ్వరలింగం కానవస్తుంది. వీరభద్రుడు మహేశ్వరుని జటాజూటం నుంచి ఉద్భవించడం వల్ల, శివాంశ సంభూతుడు కావడం వల్ల ఇక్కడ తొలుత భక్తులు మహాదేవలింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం భక్తులు గర్భాలయంలోకి చేరుకుంటారు. సాక్షాత్తు శివాంశ సంభూతుడిగా నిత్య నీరాజనాలను అందుకుంటున్న వీరభద్రుడు సర్వసిద్ధి ప్రదాత. శివుని జటాజూటం నుండి ఉద్భవించిన ఆ స్వామి శివుని తేజంతో, శక్తితో ఆవిర్భవించినవాడు. ఆ స్వామిని కొలిచిన వారికి కొంగు బంగారంగా కానవచ్చే దివ్యాలయమిది. శ్రీ వీరభద్రస్వామి ఆలయం అతి పురాతనమైనది. పురాణమైన చారిత్రక నేపథ్యమున్న ఈ ఆలయం 500 సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ వీరభద్రస్వామి మకర తోరణి జాతర విశేషంగా నిర్వహిస్తారు.
అలాగే డిసెంబర్ నెలలో 5 రోజుల పాటు పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు. గర్భాలయంలో శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. మహిమాన్వితురాలైన ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం రండి. భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారి మందిరానికి చేరుకొని అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారిని స్త్రీలు ప్రత్యేకించి దర్శించి పూజించుకుంటారు. శ్రీ వీరభద్రేశ్వరిని భద్రకాళే కన్యకగా వచ్చి శాంతింపచేసిందని, అందుకే వారిద్దరూ దంపతులు అయ్యారని పురాణ కథనం. ఆ కారణంగానే నేటికి కళ్యాణం కాగోరి భక్తులు శ్రీ భద్రకాళి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి వివాహ యోగ్యులవుతూ ఉంటారు. శ్రీ భద్రకాళీమాత విగ్రహం మకర తోరణంలో కిరీటధారిణిగా నీలం చీరతో కోరలు గల ఉగ్రరూపుని కానవస్తుంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో విశేష దినాలలోనూ పర్వదినాలలోనూ వీరభద్రస్వామి వారికిచ్చే విశేష హారతులు అత్యంత నయనానందకరం. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆ హారతుల ಕಾರ್ಯಕ್ರమంలో పాల్గొనటం భక్తులు తమ పుణ్యఫలంగా ಭಾವಿಸ್ತಾರೆ. ಈ ನಮ್ಮ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿಯು ಇದು ಪುರಾತನ ದೇವಸ್ಥಾನ. ಈ ಪುರಾತನ ದೇವಸ್ಥಾನಪ್ಪ ಅಂದರೆ ಇದು 500 ವರ್ಷದ ಹಿಂದೆ ಕಟ್ಟಿದಂಥ ಈ ದೇವಸ್ಥಾನ. ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಭಕ್ತಾದಿಗಳು ಎಲ್ಲಿಂದ ಎಲ್ಲಿ ಬರ್ತಾರಪ್ಪ ಅಂತಂದರೆ ಮಹಾರಾಷ್ಟ್ರ, ಕರ್ನಾಟಕ, ಗುಜರಾತ, ಆಂಧ್ರ, ತಮಿಳುನಾಡು, ಗೋವಾಲಿಂದ ನಮ್ಮ ಬಾಗಲಕೋಟೆ ಜಿಲ್ಲೆಯಾದ್ಯಂತ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಗ್ರಾಮಗಳಿಂದ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಜಾಗೃತ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲೇ ಎಲ್ಲ ಧಾರ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮವು ನಡೀತಾ ಬಂದಿವೆ. ನಮಸ್ತೆ ಅಸ್ತು ಭಗವನ್ ವಿಶ್ವೇಶ್ವರಾಯ ಮಹಾದೇವಾಯ ತ್ರಯಂಬಕಾಯ ತ್ರಿಪುರಾಂತಕಾಯ ತ್ರಿಕಾಲಾಗ್ನಿಕಾಲಾಯ ಕಾಲಾಗ್ನಿರುದ್ರಾಯ ನೀಲಕಂಠಾಯ ಮೃತ್ಯುಂಜಯಾಯ ಸರ್ವೇಶ್ವರಾಯ ಸದಾಶಿವಾಯ శ్రీమన్మహాదేవాయ నమః. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను కూడా దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక అనురక్తిని పెంచే ఆయా ఆలయాలలోని దేవతామూర్తుల దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. గర్భాలయంలో శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవతా మందిరాలకు చేరుకుంటారు. శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి ఆలయానికి వెనుక వైపున నవగ్రహ మండపం ఉంది. మానవ జీవిత గమనాన్ని నిర్దేశించే నవగ్రహ పూజా మహిమ అపూర్వమైనది. ఆ కారణంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు నవగ్రహ దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రదక్షిణలు చేసి స్వామివార్లను మనసా వాచా సేవిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క శ్రీ మల్లికార్జున స్వామివారి పురాతన మందిరం ఉంది. ఈ ఆలయంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు కానవస్తాడు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించి నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అంటూ స్వామిని భక్తితో సేవిస్తారు. ఇక్కడ స్వామి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. దేవసింధుతరంగశీకర సిక్త శీత జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఈ ఆలయానికి సమీపంలో లక్ష్మి, సరస్వతి, వినాయక మందిరాలు కానవస్తాయి. ఈ మందిరంలో కొలువైన ఆయా దేవతలంతా పాలరాతి మూర్తులుగా భక్తులకు కానవస్తారు. అమ్మవార్లకు స్వామివారికి హారతులిచ్చి భక్తులు భక్తి నివేదన చేస్తారు. శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారానికి సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామివారి పాదాలు కానవస్తాయి. భక్తులు వాటిని సభక్తికంగా దర్శించుకుంటారు. అనంతరం ఇక్కడకు సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామివారి మందిరానికి చేరుకుని అంజనీ సుతుణ్ణి భక్తితో ఆరాధిస్తారు. ముచికుంద లేదా ముచికండిగా పిలువబడుతున్న ఈ క్షేత్రం శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి మహిమాన్వితాలతో పరమ పవిత్రమైంది. ఆ స్వామి దర్శన భాగ్యం వల్ల సమస్త దోషాలు హరించి సర్వ భయాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ స్వామి దర్శనం సర్వ శుభకరం. ప్రాప్తం ఉన్నవారికే ఆ స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. కర్ణాటక ముచికుంద శ్రీ వీరభద్రేశ్వరుడి అనుగ్రహ దృష్టి భక్తులందరిపై సదా ప్రసారితమై అభీష్ట ఫలసిద్ధి కావాలని అభిలషిస్తూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.